మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయో సమాధానం కూడి వచ్చిన అందరికి నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండ 18వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మోషేకును తన ప్రజలను ఇశ్రాయేలుకును చేసినంతయు, యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడైన మోషే మామయ్య అయిన యిత్రో వినినప్పుడు, గనుక మోషే భార్య అయిన సిపోరును ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చారు. కనుక తన మామ రాగానే మరి మోషే గారు ఎదురుకెళ్ళి ఆయనకు వందనాలు చెప్పి అతన్ని ముద్దు పెట్టుకొని, దేవుడు ఐగుప్తు దేశంలో ఏదైతే అద్భుతమైనటువంటి కార్యాలు చేశారో వాటన్నిటినీ కూడా యిత్రో అయిన తన మామకు చెప్పినప్పుడు తన మామ ఎంతో సంతోషపడ్డాడు. పడి దేవుణ్ణి ఆయన గణపరుస్తాడు. దేవతలందరికంటే గొప్ప దేవుడుగా అతని గురించి సాక్ష్యం అనేది ఇస్తారు. కనుక ఆ దేవాది దేవుని మాట ఒక అన్యుడు, అన్య జనాంగంలో ఉన్నవాడు మరి దేవుని జనాంగం పట్ల దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి అతడు పొగుడుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. దేవతలందరికంటే గొప్ప దేవుడు అంటే అతను ఏం చేస్తాడు? యిత్రో అంటే ఆ యాజకుడు ఇతర దేవతలు మొక్కే వ్యక్తి, పరదేశి. ఆ దేశంకి పరదేశి ఎవరయ్యారు? మోషే అయ్యాడు. కనుక తన మొదటి కుమారుడికి మరి గెర్షోము అని మొదటి కుమారుడికి గెర్షోము అని పేరు పెట్టారు. రెండో కుమారుడికి ఎలియాజరు అని పేరు. ఎలియాజరు అనగా దేవ సహాయము, దేవుడు సహాయకుడిగా ఉండి తన కత్తివాత నుండి, ఫరో కత్తివాత నుండి దేవుడు విడిపించును. కనుక ఈ రెండు పేర్లు కూడా తన కుమారులకు పెట్టి మరి వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా తన మామని మరి రిసీవ్ చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఈ 18వ అధ్యాయంలో మరి దేవతలందరికంటే గొప్పవాడు అని తన మామ అయిన యిత్రో మరి అండం దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని ఏం చేశారు? భోజనము చేశారు. కనుక మరి ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను మరి మోషే గారు న్యాయం తీర్చడం చూశాడు. ఎవరు? యిత్రో గారు చూస్తే ఇంతమంది జనానికి ఒక్క వ్యక్తి ఎలా సరిపోతాడని చెప్పి, మరి ఒకవేళ మీ దేవుడు నీకు అనుమతిస్తే నేను చెప్పినట్టుగా ఒక సలహా ఇస్తానని చెప్పి ఏం చేశారు? మరి లంచగొండ కానీ ఇతర స్వార్థప్రియులు కానీ కాకుండా నిస్వార్థమైన వాళ్ళు, మంచి వాళ్ళను, న్యాయ విచారణకి యోగ్యులైన వారిని, మరి నీవు నీతి న్యాయాలు తెలిసిన వారిని ఏం చెయ్యు? అపాయింట్ చేసుకొని వారి చేత చిన్న చిన్న వ్యాజ్యాలన్నీ వారి చేత అయిపోయేటట్టుగా 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకనికి, 10 మందికి ఒకరినిగా ఏం చేయండి? నియమించి వారి పెద్ద వ్యాజ్యాలు ఎవరి వల్ల తేలనం అయితే మీ దగ్గరికి వచ్చేటట్టుగా ఏం చెయ్యు? నీ భారం తగ్గించుకోమని చెప్పి తన మామ చెప్పినప్పుడు తన మాటను ఎవరు విన్నారు? మోషే గారు విన్నారు. ఎందుకంటే మంచి ఆలోచనే కదా అది. ఇప్పుడు ఈ దినాల్లో ఈ మాట అమలు జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే మన కోర్ట్స్ చూస్తున్నాం. కోర్టులో జిల్లా కోర్టు, అలాగే మొట్టమొదటి కోర్టు ఏంటంటే గ్రామ పంచాయతీ కోర్టు. ఏం చెప్పండి? గ్రామ పంచాయతీ ఒక కోర్టు. కనుక ఏదైనా గ్రామంలో చిన్న పెద్ద తగాదాలు వస్తే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? తగు తీరుస్తారు. గ్రామంలో తేలకపోతే ఎక్కడికి వస్తుంది అది? అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తుంది. ఒకవేళ అక్కడ కూడా తీరకపోతే ఎక్కడికి వెళ్తుంది? డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తుంది. డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా తేలిపోతే హైకోర్టుకి, హైకోర్టులో కూడా తేలకపోతే సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టులో తేలకపోతే కనుక ఇలాగనమాట కోర్ట్స్ ఉన్నాయి. ఈ కోర్టులు కూడా
ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరు ఎలా వచ్చినాయంటే మోషే గారి ద్వారానే వచ్చాయి. ఇత్రో ఇచ్చినటువంటి సలహా ఈరోజు అమలు జరుగుతుంది. ఒక నాట్ ఓన్లీ కోర్ట్స్ మాత్రమే కాదండి, పోలీస్ స్టేషన్లు కూడా. పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా వాళ్ళు మరి ఒక ఎస్ఐ ఉన్నాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి, అతను ఒక జోనల్ అన్నమాట. సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే ఏంటి? ఆ సర్కిల్ అంతటికి ఇన్స్పెక్టర్. అతను ఇన్స్పెక్టర్ అంటే ఒక స్టేషన్ ఇన్స్పెక్టర్, స్టేషన్ ఇన్ఛార్జ్ అన్నమాట. అంటే ఇలాగా ఫస్ట్ కానిస్టేబుల్ దగ్గర నుంచి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మరి ఎవరు ఉంటారు? ఇంకా హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు. హెడ్ కానిస్టేబుల్ మీద ఎవరు ఉంటారు? హవిల్దార్ తర్వాత ఎస్ఐ ఉంటాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. సబ్ ఇన్స్పెక్టర్ మీద ఇంకెవరు ఉంటారు? ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఇన్స్పెక్టర్ మీద సిఐ ఉంటాడు. కనుక ఇలాగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు హెడ్ అనేది ఉంటుంది. దానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద ఉంటాడు డిఎస్పి ఉంటాడు. డిఎస్పి మీద ఉంటాడు ఎస్పి మీద ఎవరు ఉంటారు? ఐజీ ఉంటాడు. ఐజీ మీద డిఐజీ ఉంటాడు. డిఐజీ మీద ఐజీ ఉంటాడు. ఐజీ తర్వాత పైన ఉన్న పోలీస్ మొత్తం బెటాలియన్కి డీజీపీ ఉంటాడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అంటే ఆ స్థాయి కూడా న్యాయ విచారణ ఎక్కడ అవుతుంది? పోలీస్ స్టేషన్లో కూడా న్యాయ విచారణ ఎక్కడ అవుతుందండి? ఫస్ట్ నార్మల్గా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మనకి న్యాయం కోసం ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు మన ఏరియాలో ఏమైనా ఇష్యూ అయితే బిఎన్పూర్ పోలీస్ స్టేషన్కి మనం వెళ్తాం. ఆ పరిధిలో జరగలేదు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? దానిపైన ఉన్నవాడి దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా అవ్వలేదు అనుకోండి, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి. ఎస్పీ ఆఫీసులో అవ్వలేదు అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? భువనేశ్వర్ వెళ్ళాలి. ఎవరికి? లేకపోతే ఐజీ ఆఫీస్కి వెళ్ళాలి. ఐజీ కూడా వెనక్కి కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళాలి. ఇది లాస్ట్ ఫైనల్గా వెళ్ళేదన్నమాట. అంటే ఇలాగా మరి దేవుడు కూడా ఆ దినాల్లో మరి ఇత్రో గారికి ఇచ్చినటువంటి ఐడియాని బట్టి మరి దేవుడు కూడా దాన్ని ఆమోదం ముద్ర వేసినట్టు ఉన్నారు. కనుక అది అమలు జరిగింది. మోషే గారికి ప్రెషరు తగ్గింది. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ వ్యవస్థలన్నీ కూడా ఒకే రీతిగా కాకుండా డిఫరెంట్గా ఏమయ్యాయండి? విభజన కూడా దేవుడు జరిగించారు. ఒక న్యాయ విచారణే కాకుండా ఈవెన్ హాస్పిటల్స్ అని, అలాగే మున్సిపాలిటీస్ అని, ఇవన్నీ కూడా పంచాయతీలని, దాని మీద ఉన్నటువంటి ఎన్ఏసీలని, సబ్ రిజిస్ట్రేర్ ఆఫీసులని, ఇవన్నీ కూడా రెవెన్యూ అండర్లోనికే వస్తాయి. ఎందులోకి వస్తాయండి? రెవెన్యూ. అయితే వీళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ అవుతాయి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి డివిజన్స్ అవుతాయి. దేవుడు అన్నాడు, మీరందరూ కూడా 10వ వంతు ఎవరికి ఇవ్వాలి? లేవీలకి 10వ వంతు ఖచ్చితంగా మీరు చెల్లించాలి అని. కనుక అలాగున దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి ఈ యొక్క సిస్టమ్ అనేది ఇత్రో గారి ద్వారా దేవుడు ఇంట్రడ్యూస్ చేయించారు. అది అమలు జరిగింది. తర్వాత మోషే గారికి భారం పెద్దగా లేకుండా తగ్గింది. పెద్ద వ్యాజ్యాలు అంటే ఏంటంటే ఎవరు కూడా దాన్ని సాల్వ్ చేయలేని పోతే ఎవరి దగ్గరికి వస్తుంది? మోషే గారి దగ్గరికి వస్తే మోషే ఎవరి దగ్గరికి వెళ్తాడు? దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. అంటే ఇంత పెద్ద ప్రాసెస్ అనేది మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇది అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఈ చిన్న నుంచి పెద్ద వరకు అనేవి ఉన్నాయి. కనుక ఈ సిస్టమ్ అనేది ఇత్రో గారు మొదలుపెట్టిన సిస్టము ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనకి ఉంది. మనం అనుకుంటాం దేశంలో సుప్రీంకోర్టు పెద్దది, ప్రపంచంలో ఏం చెప్పండి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఒకటి ఉంది. అది యుఎన్ఓలో, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో యుఎన్ఓలో కోర్టు ఉంది. దాన్ని ఇంటర్నేషనల్ కోర్టు. ఇంటర్నేషనల్ కోర్టు అంటే దేశాల మధ్య అంతర్గత యుద్ధాలు కానీ, లేదంటే యుఎన్ఓ పరిధిలో పర్మిషన్ లేకుండా ఏదైనా ఇతర దేశంలో దాడి కానీ చేస్తే దానిని పెద్దగా పరిగణించి ఇంటర్నేషనల్ కోర్టులోకి వెళ్ళి నిలబడాలి. ఎక్కడండి? మన దేశ ప్రధాని కానీ, వేరే దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్లు కానీ ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళి ఉండాలి. ఇప్పటి వరకు అలాంటివి జరిగినట్టుగా ఎక్కడా కూడా దాఖలాలు లేవు. తక్కువ ఏమో జరుగుండొచ్చేమో కానీ అలాంటి పెద్ద ఇష్యూస్ అనేది ఇంటర్నేషనల్లో జరగలేదు. కనుక ఇప్పుడు యుఎన్ఓ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఏం చేయకూడదు? ఏవి కూడా ప్రయోగం చేయకూడదు. అక్కడ పర్మిషన్ ఇస్తేనే దాని మీద చర్య అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అలాగన దేవుడు ఇశ్రాయేలు ప్రజలైన వారికి అడుగడుగునా కూడా సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు భూమి మీద? ప్రతి ఓడికి సమస్య ఉంటుంది. ఇంటిలో సమస్యలు ఉంటాయి,
ఇరుగు పొరుగులో సమస్యలు ఉంటాయి, వీధిలో సమస్య ఉంటుంది, ఊరిలో సమస్య ఉంటుంది. అన్నిటికి దగ్గర ఏముంటుంది చెప్పండి? తగాదాలు, సమస్యలు అనేవి ఉంటాయి. ఈ అన్ని సమస్యలు దేవుడి దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాలంటే అవుతుందా చెప్పండి? అందుకని ఏది దేవుడి దగ్గర చెయ్యాలో నివేదన అదే చెయ్యాలి. మనం ఏం చేస్తుంటాం? ప్రతిదీ దేవుడు చెప్పొచ్చు, కానీ దేవుడు బిజీగా ఉంటారా అంటారా, ఖాళీగా ఉంటారా? దేవుడు బిజీగా ఖాళీగా ఉంటాడా? ఆయన అందరికీ దేవుడు. పెద్ద విషయం, దేవుడు పెద్ద కష్టమేం కాదు. ఎన్ని కోట్ల మంది ప్రజలకి కూడా దేవుడు ఏం చేస్తున్నారండి? ఎల్లప్పుడూ సహాయం అనేది చేస్తూ ఉన్నారు. కనుక దేవుడు ఎంతమందిని అయితే పుట్టిస్తున్నాడో అంతమందికి రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటున్నాడు. ఈరోజు మనం ఎంత అన్నం తినాలి, ఎన్ని నీళ్ళు తాగాలి, ఎవరు చెప్తున్నారండి అవి? మనం దాహం వేసినప్పుడల్లా నీళ్ళు తాగుతాం, ఆకలి వేసినప్పుడల్లా ఏం చేస్తున్నాం? అన్నం తింటున్నాం. అలాగే ఎన్ని అడుగులు వేయాలి కూడా ఎవరు డిసైడ్ చేస్తున్నారు? దేవుడు డిసైడ్ చేస్తున్నారు. అసలు అడుగు వేయకుండా ఒకే దగ్గర ఉండిపోవడం కూడా ఎవరు చెప్పండి? దేవుడే. కనుక మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్. మరి బాలేశ్వర్లో ఒక మెడికల్ స్టూడెంట్ మరి అనుకోకుండా ఆవిడకి వచ్చినటువంటి ఇబ్బంది పెద్దవాళ్ళకి తెలియజేస్తే పెద్దవాళ్ళే తప్పు చేసేవాళ్ళు అన్నమాట. మరి చివరికి ఆవిడ ఏం చేసుకుంది? మరి అక్కడ పెట్రోల్ ఎవరు ఇచ్చారు, అగ్గిపెట్టి ఎవరు వెలిగించారో తెలియదు, కానీ ఆవిడ చేసుకున్నట్టు అయితే నిర్ధారణ అనేది అవట్లేదు. ఎవరు అంటించేసి ఉంటారేమో అని కూడా అపోహలు అనేవి వస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి రిపీట్ అనేది జరుగుతుంది. దేశంలో పెద్ద సెన్సేషనల్ న్యూసెస్ అనేవి అవుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మంచి రోజులు అంటారు ఇవన్నీ కూడా. దుర్దినాల్లో ఉన్నాం కనుక సేఫ్టీ లేనటువంటి రోజుల్లో మనము ఉన్నాం, కష్టకాలాల్లో మనము ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఏదో కోస్తో మనకు కొంచెం పర్వాలేదు. ఏంటంటే అన్యాయం అనేది కొన్ని దగ్గర ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియా అనేది చాలా భయంకరంగా మారిపోయింది. అక్కడ ఇన్సిడెంట్స్ బయటికి కూడా రావట్లే, లోపలే అన్నీ కూడా కప్పిపుచ్చే పరిస్థితులు. ఎందుకంటే అక్కడ సిస్టమే డిఫరెంట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక మినిస్టర్ వచ్చి కొట్టేస్తాడు. నార్త్ ఇండియాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక మినిస్టర్ వచ్చి ఏం చేస్తున్నాడు? చేసుకుంటున్నాడు. కరోనా టైంలో మరి ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదని ఆంక్షలు విధించినప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏం చేస్తారు? అందరూ కూడా వెహికల్స్ ఆపుతారు. ఆపినప్పుడు ఒక మినిస్టర్ వెహికల్ తిరిగింది. దాన్ని అతను ఏం చేశాడు? సీజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశాడు. సీజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మినిస్టర్ కార్ని సీజ్ చేస్తే మాకు ట్రాన్స్ఫర్లు అవుతాయి, లేకపోతే మా మీద వేటు పడుతుంది అని చెప్పి వాళ్ళు ఎవరు సాహసం చేయలేదు. అప్పుడు ఏం చేశాడు? డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కలెక్టరే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి దాన్ని ఏం చేశాడు? సీజ్ చేయమని ఆర్డర్ పాస్ చేశాడు. ఆ కారులో ఉన్నాడు, దిగొచ్చి కొట్టేస్తున్నాడు, వచ్చి చేసుకుంటున్నాడు. అసలు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్న రైట్ ఏంటో తెలుసా అండి? అతని దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ కూడా ఉంటుంది. తన ఆత్మరక్షణ కోసం క్యాచ్ చేసినా పర్లేదు. ఇంకా వేరే ఇంకోటి ఆప్షన్ అనేది లేదు. తర్వాత ఆయనకి వెళ్ళి కోర్టులోకి వెళ్ళి ఏదో చెప్పుకుంటాడు. అంత పవర్స్ అండ్ డ్యూటీస్లో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి మీద ఒక 5 సంవత్సరాలు ఉండే మినిస్టర్ వచ్చి ఇద్దరు ప్రోటోకాల్ ఒక స్థాయికి మించినవే, కానీ ఇద్దరు కూడా సామరస్యంగా తేల్చుకోవాల్సిన విషయాన్ని అతనైనా ఎక్స్క్యూజ్ ఇవ్వాలి, లేదంటే ఇతనైనా ఏదైనా ఎక్స్క్యూజ్ ఇచ్చేటట్టుగా ఉండాలి. కానీ వీళ్ళిద్దరూ ఏం పరస్పర వ్యక్తిగత దూషణకి వెళ్ళిపోయి వ్యక్తిగతంగా కొట్టుకునే పరిస్థితి. ఇదేంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్గా వస్తుంది. అంటే ఇక్కడ మోషే గారు కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా చోటు చేసుకున్నాయి. జనాల సంఖ్య ఎంత చెప్పండి? చాలా పెద్ద సంఖ్య. జనం అందరూ కూడా ఉమ్మడే కదా. మోషే గారు ఎవరండి? ఒక్కడున్నాడు, కానీ మోషే వెనకాల వాళ్ళందరికన్నా పవర్ఫుల్ దేవుడు అనేది ఉన్నాడు. కనుక మోషే మీద అంత ఈజీగా ఎవరు కూడా చేసుకోవడం కానీ రాలేసిండాలి కానీ లేదు. కానీ మోషే 10 సార్లు దేవుడు